హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. సో పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ అయితే పోలీసులు అరెస్ట్ చేసి చికటపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. సో హాస్పిటల్ కి తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్ కి. సో ఈ మొత్తం ఎపిసోడ్ కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే తాజాగా పుష్ప 2 సినిమా విడుదలై దేశవ్యాప్తంగా మంచి రికార్డు సృష్టించింది. సో ఈ సందర్భంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం అనేది అందరికి కూడా బిగ్ షాక్ నివ్వడం జరిగింది. సో అల్లు అర్జున్ తన ఇంటికి వెళ్లి మరి చికట్పల్లి పోలీస్ స్టేషన్ లో అయితే అరెస్ట్ చేసి చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ వార్త సంచలనంగా మారిపోయింది. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు కేటీఆర్ లాంటి వ్యక్తులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ కి అండగా నిలుస్తున్నారు. సో ఇది ఏదో కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్లయితే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బురద రుద్దే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ అరెస్ట్ పై స్పందించడం జరిగింది. ఈ అరెస్ట్ లో నా ప్రమేయం ఎలాంటిది ఉండదు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు, సామాన్యునికైనా సరే కానీ లేకుంటే సెలబ్రిటీకైనా సరే కానీ ఒకటే చట్టం ఉంటుంది, ఇందులో నా ప్రమేయం ఉండదు, పోలీసులు వారి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సంధ్య థియేటర్ వద్ద ఒక మహిళ చనిపోవడం జరిగింది. అది పుష్ప 2 సినిమాకు అల్లు అర్జున్ రావడం వల్ల తొక్కిసలాటలో ఆ మహిళ చనిపోవడం జరిగింది. అల్లు అర్జున్ వస్తున్నట్లు మాకు సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో సంధ్యా థియేటర్ యజమాని అలాగే అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన సెలబ్రిటీ కాబట్టి తన ఫ్యాన్స్ తను వస్తున్నట్లు ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఆ తొక్కిసలాట్లో ఆ మహిళ చనిపోయింది కాబట్టి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీంట్లో రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా వ్యవహరించిన తీరు ఏడుంది అంటే, ఒక మహిళ చనిపోయినా కానీ ఆ చనిపోవడానికి కారణం ఏంటో తెలిసినా కానీ వాళ్ళని వదిలేయాలా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు అది కోరుకుంటున్నారు. అదే రేవతి అనే మహిళ ఆ రోజు చనిపోతే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు స్పందించలేదు? అంటే ఒక మహిళ చనిపోతే కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించరు కానీ ఒకరిని అరెస్ట్ చేసి మాత్రం స్పందిస్తారా? అంటే సెలబ్రిటీలు ఏం చేసినా, డబ్బున్న వాళ్ళు ఏం చేసినా కానీ నడుస్తుంది, కానీ ఒక సాధారణ మహిళ అభిమానంతో వస్తే ఆ మహిళ చనిపోతే ఆ మహిళ ప్రాణానికి ఒక లెక్క లేదా? బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ప్రతి ఒక్కరు కూడా అడగాల్సింది. ఎందుకంటే సెలబ్రిటీలు అయినంత మాత్రాన వాళ్ళు ఏం చేసినా కరెక్టేనా? వాళ్ళు ఒక సినిమా తీసిరు, ఆ సినిమాకు ప్రభుత్వం అండగా నిలిచింది, వాళ్ళకు బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చింది, వాళ్ళ టికెట్ల రేటు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. అంత మాత్రాన వాళ్ళు ఏం చేసినా కానీ సైలెంట్ గా ఉంటాం, నెత్తినెక్కించుకుంటాం అంటే కరెక్ట్ కాదు కదా. ఆయన అరెస్ట్ వాళ్ళు రేవతి అనే మహిళ ఎందుకు చనిపోయిందో కేసు పెట్టడం జరిగింది. సో ఆ కేసు పెట్టడంతో పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో రేవంత్ రెడ్డి గారి సంబంధం ఏంది? సో రేవంత్ రెడ్డి గారు కూడా అదే, నా ప్రమేయం ఏమి ఉండదు, కేవలం పోలీసులు తమ పని తాను చేసుకుంటూ పోతారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, నా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదని క్లియర్ గా చెప్పారు. సో కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నం ఆపూరు.